అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఇప్పుడు చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో హాట్ టాపిక్ వెలుగులోకి వచ్చింది. గుడివాడ కొడాలి నాని అంటే బూతుల మంత్రి అంటే ప్రజలకు బాగా అర్థమవుతుందేమో ఒక రకంగా చెప్పాలంటే. గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కాదు. అలాంటి కొడాలి నానికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చాలా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క అనుచరులు కూడా చాలామంది అరెస్ట్ అవుతున్నారు. రానున్న రోజుల్లో కొడాలి నాని కూడా అరెస్ట్ అవుతారు, రెడ్ బుక్ పాలన ద్వారా అరెస్ట్ చేస్తారని చెప్పి రకరకాల వ్యూహాగానాలు వస్తున్నాయి. అసలు ఏంటన్న కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతారో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రెడ్ బుక్ కాన్సెప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఉపయోగిస్తున్నారండి ఎలక్షన్ల తర్వాత. ఆయన ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురాకముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాంటు తడిచిపోతుంది. ఆయనకన్నా ముందు ఆయన చెప్పినట్టుగా, ఆయన ఊదినట్టుగా, ఆయన అండ చూసుకొని రెచ్చిపోయిన బ్యాచ్ అంతా కూడా ఈరోజు ఎక్కడికక్కడ పరుపులు తడిపేసుకుంటా ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. మధ్యలో ఎప్పుడో ఒకసారి ఇది అలా మెరుపుతేగ వచ్చి మెరిసిపో అన్నట్టుగా కొడాలి నాని గారు ఎప్పుడో ఒక ప్రెస్ మీట్లో కనిపించారు. మళ్ళీ ఈరోజు కనిపించలే. ఇక వల్లభనేని వంశీ గారు అయితే ఆ రోజే భయపడిపోయాడు. మైక్ ఇస్తుంటే వద్దని పక్కకు దోసేసిన పరిస్థితి. ఎటు తిరిగి పేరు నాని లాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గురించి తప్ప మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళు ఎలాగో మాట్లాడరు. సో ఈరోజు గుడివాడ అంశం అయితే రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు ఉండగా గుడివాడ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, ఇందాక మీరు అన్నారు బూతుల మంత్రి అని. అంటే ఏ ఏరియా గుడివాడకే బూతుల మంత్రి కన్నా ముందు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గుడివాడ అన్నా, లేదంటే హైదరాబాద్ అన్నా, విజయవాడ అన్నా, ఆయా ఏరియాలకు సంబంధించి ఒక స్పెషాలిటీస్ ఉంటాయి. అలాగే గుడివాడకు కూడా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. వాటి గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు గతంలో. కానీ ఎప్పుడైతే కొడాలి నాని గారు తన నోరుని గబ్బు పట్టించుకున్నారో ఆ రోజు నుంచి అవన్నీ మర్చిపోయారు జనం. గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే బూతులు. ఆ మనిషికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలి అంటే ఆ సీట్లో కూర్చోబెట్టకూడదు. అప్పటికే 4 సార్లు 5 సార్లు సీట్లో కూర్చోబెట్టారు. ఏం చేశాడయ్యా అంటే, రోడ్ల మీద కనీసం నడిచి కూడా వెళ్ళలేని పరిస్థితికి రోడ్లను తీసుకొచ్చాడు. తాగలేని పరిస్థితికి నీటిని తీసుకొచ్చాడు. మాట్లాడలేని దుస్థితికి అక్కడున్న ప్రజలను తీసుకొచ్చాడు. మరి ఇన్ని చేసిన వాడు అసెంబ్లీలో కావచ్చు, బహిరంగంగా కావచ్చు, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధాలుగా అవమానించే మాటలు మాట్లాడాడు. సో వాళ్ళని మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పెద్ద తీసుకోలేదండి. సరే రాజకీయాల్లో మనల్ని అంటారు, ఇవన్నీ కామన్ అని చెప్పి వాళ్ళు పట్టించుకోవాలి, పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వచ్చారో, కార్యకర్తల కుటుంబాల జోలికి వచ్చారో అప్పుడు పుస్తకంలో రాసుకున్నారు. మరి ఎర్ర పుస్తకంలో రాసుకున్నప్పుడు కార్యకర్తలకు హామీ ఇచ్చినప్పుడు మొత్తం చేయకపోయినా ఎంతో కొంత చేస్తారు కదండి నాయకులు. కానీ ఈరోజు రెడ్ బుక్లో నోట్ చేసుకున్న ప్రతి పేరు కింద ఏదైతే అండర్లైన్ చేసిన పేర్లు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మొదటి రోజు నుంచి కూడా అంటే దాదాపుగా 4 నెలల పాటు 3.5-4 నెలల పాటు రెడ్ బుక్ని బయటికి తీయలేదండి లోకేష్ గారు. ఎప్పుడైతే బయటికి తీశారో ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఈరోజు గుడివాడలో కొడాలి నాని అనుచరులు దాదాపు 8 మందిని అనుకుంటా అరెస్ట్ చేశారు. ఉత్తుపుణ్యానికి అరెస్ట్ చేశారా? లేదా కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టో, పేరు నాని ప్రెస్ మీట్ పెట్టో, అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? మాట్లాడతారు వచ్చి. వాళ్ళు ప్రశ్నించలేదండి. రావి వెంకటేశ్వరరావు గారి మాజీ ఎమ్మెల్యే గుడివాడకి, వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఆ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన పేరుంది. అలాంటి వ్యక్తికి సంబంధించిన ఒక దుకాణాన్ని వీళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టారంటే సమాజం ఎటుపోతుందండి? ఆ రోజు అడిగినందుకు కూడా రావి వెంకటేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు. ఏంటయ్యా ఇదంటే రావి వెంకటేశ్వరరావు గారి మీద కేసులు పెట్టారు. మరి అలాంటి వాళ్ళని ఊరికి వదిలేస్తారా? ఆ రోజు షాప్ తగలబెట్టారు. ఆ షాపులో ఎవరన్నా మనుషులుంటే ఏంటి పరిస్థితి? పోతే పోయారులే అని చెప్పి వదిలేసి తర్వాత నేను 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తానని చెప్పి చెక్ రాసేసి అవి మళ్ళీ నా జేబులో వేసేసుకుని అయిపోయిందంటే సరిపోద్దా? పోయిన ప్రాణానికి ధర కట్టేసి నువ్వు ఇవ్వవు, ఎలాగో ధర కట్టానని చెప్పుకుంటావు. ఇదే కదా గత 5 ఏళ్లలో జరిగింది. సో మరి ఈరోజు అలాంటి మనిషి పోకపోయినా ఈరోజు ఆస్తి తగలబడింది. అక్కడ ఆస్తి వరకు వచ్చిన వాళ్ళు మనుషుల వరకు రావడం వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు. ఆల్రెడీ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎంతోమంది వ్యక్తులను చంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచరులకు కానీ ఉంది. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే గుడివాడ అమర్నాథ్, గుడివాడ సంథింగ్ రేపల్లి దగ్గర, సో అమర్నాథ్ వరకు ఎన్ని హత్యలు చేశారు వీళ్ళు.
ఇది ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తామని చెప్పి చెక్కులు రాశారు. ఆ తర్వాత అవి ఎట్టిపోయినాయో ఎవరికి వచ్చినాయో ఎవరికి తెలియని పరిస్థితి. సో ఈరోజు అలాంటి దుర్మార్గుల్లోనే ఈ 8 మంది కూడా ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి ఎవరైనా మీడియా ముందుకు వచ్చి నోరిప్తే వాళ్ళు నిజంగా తప్పుడోళ్ళేనండి. ఇక వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా, లేదా అశుద్ధం తింటున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి వేస్తున్న బిస్కెట్లు తింటున్నారా, ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ప్రజలు ఇప్పటికే చీకొట్టారు. ఇంకా నాకు ఆ చీ సరిపోదో, ఇంకా అంతకు మించి కావాలి అనుకుంటే వచ్చి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడాలని చెప్పి అయితే నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఏదైతే నారా లోకేష్ గారు అసెంబ్లీలో తన తల్లిని తండ్రిని అవమానించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం, నేనేంటో చూపిస్తా, కడ్రాయర్తో నడి రోడ్డు మీద ఊరేగిస్తా, అన్ని చట్టపరంగా చేస్తా, పక్కా సాక్ష్యాధారాలు చూపించి అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని నా తండ్రిని అవమానించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం, కడ్రాయర్తో ఊరేగిస్తానని చెప్పి ఒక నినాదంతో ఆ రోజు మాట్లాడారు. ఇవి రాబోయే రోజులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. అంటే ఈరోజు ఆయన తల్లిని అవమానించారనో తండ్రిని అవమానించారనో కాన్సెప్ట్ కన్నా కూడా మేబీ ఆ రోజు భావోద్వేగంలో వాళ్ళ తల్లిని తండ్రిని అవమానించారని చెప్పి ఆ రోజు ఆయన ఆ మాట అనుండొచ్చు. ఇప్పుడు కడుపు మండినప్పుడు ఎవరికైనా ఆ మాటలు వస్తాం సహజమే. కానీ ఈరోజు తల్లిదండ్రుల కన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఈ నాయకుల వల్ల వాళ్ళ తల్లి తండ్రి కన్నా కూడా ఎక్కువ ఇబ్బంది పడ్డారు. మేబీ వాళ్ళు అన్న మాటలకి వాళ్ళ గుండెకి తగిలి బాధపడి ఉంటారు. ఆ బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మేబీ ఎవరినన్నా అది బాధే. కానీ ప్రజల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు వీళ్ళు. మరి అలాంటప్పుడు వాళ్ళని కడ్రాయల మీద ఊరేగించకపోయినా కానీ ఖచ్చితంగా ఊరేగించైతే తీసుకెళ్ళి ఊచలు లెక్క పెట్టేస్తారు, వాళ్ళకి సరైన శిక్ష పడుతుంది, పడేలా చేస్తారు అని అయితే నేనైతే గట్టిగా విశ్వసిస్తా ఉన్నా. ఏ అరెస్టు జరిగినా దీనికి రెడ్ బుక్కే కారణం. దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోతుంది. రెడ్ బుక్ పేరు చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు చేస్తానని చెప్పి కొంతమంది విమర్శ. మీరేంటో కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు అనిపిస్తుంది. అసలు వాస్తవం ఏమంటారు దీని గురించి? కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడానని మీరు అంటున్నారు. సో మీరు కూడా 6 నెలల క్రితం మీడియాలోనే ఉన్నారుగా, ఇలా ఒకటి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ఈ ప్రభుత్వం గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగే ధైర్యం చేయగలిగారా? నా మీద కూడా కేసు పెట్టారు ఇది చేసిన పనుల్లో. సో మీరే చెప్తున్నారు. మరి ఇంకా నేను కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేది ఏముంది? వాళ్ళు వచ్చి 5 నెలలు అయింది, ఇంకా 6 నెలలు కూడా పూర్తి అవ్వాలా. అప్పుడే వాళ్ళని విమర్శించే ఇది పెట్టుకున్నాము అంటే వాళ్ళు కనీసం టైం ఇవ్వకుండానే మాట్లాడేమన్న ఆరోపణలు వస్తాయి కదా. సో కొంత టైం ఇవ్వాలి, 1 సంవత్సరమో సంవత్సరన్నర ఒక టైం ఇస్తే సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సంవత్సరం కూడా సరిపోదు నాకు తెలిసి. కనీసం 2-3 ఏళ్ళు పట్టిద్ది. ఈలోపే మనం తొందరపడిపోయి కూటమి ప్రభుత్వం అది చేస్తుంది ఇది చేస్తుంది తప్పు చేస్తుంది అని చెప్పి మనం విమర్శిస్తే మనంత ఎదవలు ఇంకెవరు ఉండరండి. సో ఈ అరెస్టుల అంశమే కాదు కానీ ఏ అంశమైనా కానివ్వండి, ఉత్తినే ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, తప్పు చేయకుండా ఎవరిని అరెస్ట్ చేయట్లా. నువ్వు తప్పు చేయనప్పుడు మీడియా ముందు కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం కాదండి. గతంలో తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేస్తే నాయకులు ఏది గ్రామస్థాయి నాయకుడి దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు కూడా అరెస్ట్ చేసిన చోటకెళ్ళి జైళ్ళ ముందు వాళ్ళు పోట్లాడి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించుకున్న పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? వాళ్ళు తప్పు చేశారనే కదా నువ్వు జైలు దాకా వెళ్ళండి, కోర్టు దాకా వెళ్ళండి. మీడియా ముందు ఎందుకు చెప్తున్నావు? నీ మెప్పు పొందాలి ప్రజల దగ్గర నుంచి. ఆ మెప్పు కోసం నువ్వు మీడియాని పిలిపించుకుంటున్నావు, వాళ్ళ ముందు ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చిన సొల్లంతా చెప్తా ఉన్నావు. అంతే తప్ప ప్రజల మీద కానీ కనీసం వీళ్ళ కార్యకర్తల మీద కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఆ రోజు వాళ్ళని ఉసిగలిపారు, వాళ్ళని బలి చేశారు. ఈరోజు మళ్ళీ వీళ్ళ మాటలు విని ఎవరైనా ముందుకొస్తే వాళ్ళు బలవుతారు తప్ప రాజకీయ నాయకులకి ఏం కాదు. కొడాలి నాని అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, పేరు నాని అయినా, అంబటి రాంబాబు అయినా, బొత్స సత్యనారాయణ ఎవరైనా కానీ వాళ్ళు బాగానే ఉంటారు. శుభ్రంగా సంపాదించుకున్నారు, కూర్చుని తిన్న తరగని ఆస్తులు సంపాదించుకున్నారు, వాళ్ళకేం కాదు. ఈరోజు వాళ్ళని నమ్ముకుని అడ్డగోలుగా వెళ్ళిపోయి విమర్శ చేయి, అది సత్వవిమర్శ అయి ఉండాలి. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేయాలి, విధి విధానాల మీద. అది మానేసి నీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తిడతాను, లేదంటే నీ వ్యక్తిగత జీవితాన్ని నేను బయటికి లాగుతాను అంటూ విమర్శలు చేస్తే
ఈరోజు పీడీ యాక్ట్ అందుకే కదా వచ్చింది. పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఎందుకు వస్తుంది? ఇలాంటి పనికి మాలిన పోస్టులు పెడితేనే కదా. సో మరి దాన్ని సమర్థించమంటారా? పోనీ కూటమి ప్రభుత్వాన్ని సమర్థించను, అలా తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని సమర్థించమంటారా? సమర్థిస్తే ఏమంటారు మీరు? నన్ను కూడా అందులోనే కలుపుతారు. సో తప్పు చేసిన వాడిని ఎవరు సమర్థించరు, తప్పుని సరిదిద్దేవాడినే సమర్థిస్తారు. ఈరోజు ఆ తప్పుని సరిదిద్దుతుంది కూటమి ప్రభుత్వం అని అయితే నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే.